ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. నిజంగా జీవితం అనేది భగవంతుడిచ్చినటువంటి వరం కదా, చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు, అభిలాషలు, ఆకాంక్షలు ఉంటాయి. వాళ్ళ లైఫ్ని ఎంతో శ్రేష్టంగా, ఉన్నతోన్నతంగా చేసుకోవాలి అని, ఆనందంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో హాయిగా, నిశ్చింతగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంటుంది. ఇది ఉండటం కూడా కరెక్టే. మరి తెలియకుండానే కొన్నిసార్లు కొన్ని దురలవాట్ల కారణంగా కానీ, లేదా కొన్ని అడిక్షన్స్ కారణంగా కానీ మనము ఈ ధర్మ మార్గాన్ని తప్పి దీన్ని సక్రమ మార్గంలో సద్వినియోగం చేసుకోకుండా మన డౌన్ఫాల్ లేదా మన పతనానికి మనమే కారణమవుతూ ఉంటాము. మరి మన జీవితము అసలు ఎందుకు డౌన్ఫాల్, పతనము వైపుకు వెళ్తుంది? దానికి ముఖ్యమైనటువంటి కారణాలేంటి? అది ఎందుకు ఉద్ధరణకి లోను కావటం లేదు అనేది ఇప్పుడు మనం చూద్దాము. దీన్ని శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఎంత చక్కగా వివరిస్తారు అంటే, మీ జీవితంలో ఏది ఉన్నా కానీ అజ్ఞానం ఉండద్దు. అజ్ఞానం ఉంటే ఏమవుతుంది అంటే అశ్రద్ధ కలుగుతుంది. అశ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో స్వతహాగానే దాంతోపాటు సంశయము, సందేహము, అనుమానము ఇటువంటివన్నీ కలుగుతాయి. ఈ అజ్ఞానము, ఈ అశ్రద్ధ, ఈ సంశయము, ఈ సందేహము ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని ఉద్ధరణకి గురి కానివ్వకుండా, దాన్ని ప్రభు ప్రసాదంగా చేసుకొనివ్వకుండా, మీ మానసిక శాంతిని హరించి వేసి నష్టపరుస్తాయి, పతనం వైపుకు తీసుకెళ్తాయి. ఇవి ఇంత నష్టానికి గురి చేస్తాయి. అదే అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యంతి. నాయం లోకోస్తి నఫరో న సుఖం సంశయాత్మనః. దీనికి ఎలాగంటే అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఈ అజ్ఞానము, ఈ అశ్రద్ధ, ఈ డౌట్, సందేహము, ఈ సంశయము ఇవన్నీ మన జీవితాన్ని పతనం వైపుకు తీసుకుని వెళ్తాయి. మరి అటువంటి వాళ్ళు ఇహలోకంలో, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖంగా ఉండలేరు. ఈ సంశయము లేదా ఈ అనుమానము, ఈ సందేహము మన మనస్సుని, మన బుద్ధిని ఈ విధంగా పాడు చేస్తాయి అని దీని యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ అజ్ఞానము అంటే ఏంటి? ఇది మనకి బాగా ఫస్ట్ అర్థం కావాలి. శాస్త్రం ఎలా చెప్తుంది అంటే, అజ్ఞానము అంటే ఇప్పుడు మనం చూసేదంతా, లేకపోతే మనకి కనిపించేదంతా, లేకపోతే ఈ దేహమే శాశ్వతము, ఇదే శాశ్వతము అనేటువంటి ఒక భావనని, ఒక లిమిటెడ్ మైండ్ సెట్ని ఇది క్రియేట్ చేస్తుంది. మరి ఎప్పుడైతే ఈ భావన, ఈ లిమిటెడ్ మైండ్ సెట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గానే ఏమవుతుంది, ఈ ఉన్న కొంత సమయంలోనే, ఈ 60 సంవత్సరాల్లోనే, 70 సంవత్సరాల్లోనే బాగా కష్టపడాలి, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే శాశ్వతము అని అనిపించేలాగా చేస్తుంది. సో ఈ అజ్ఞానము ఎప్పుడైతే మన మనస్సులో ఉంటుందో మనము జ్ఞానాన్ని తెలుసుకోలేము, ముందుకు వెళ్ళలేము. ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి అంటే, ఈ శరీరము ఒక సాధనం. దీన్ని ఎలా చెప్తారు అని అంటే, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, శరీర మాధ్యం ఖలు భోగ సాధనం, శరీర మాధ్యం ఖలు మోక్ష సాధనం, శరీర మాధ్యం పరమాత్మని పొందేటువంటి సాధనము. ఈ రియలైజేషన్, ఈ భావన, ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, దీనిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దివ్యశక్తి శాశ్వతమైనటువంటిది అనేటువంటి దాన్ని తెలుసుకోవటమే చాలా గొప్ప జ్ఞానము. మనకి ఇప్పుడు ఇది అర్థమైంది. ఈ శరీరం ధర్మానికి ఉపయోగపడేటువంటి సాధనము, భోగ విలాసాలకి ఉపయోగపడేటువంటి సాధనము, పరమాత్మని తెలుసుకొని జీవితాన్ని ఉన్నతోన్నతంగా ఉద్ధరణ చేసుకోవడానికి సాధనము,
లేదా దుఃఖము అశాంతి నుంచి ముక్తి పొంది దుఃఖరాహిత్య స్థితిని లేదా భయరాహిత్య స్థితిని ఈ జీవితంలో ఈ శరీరంలో ఉండగానే పొందటానికి ఈ శరీరం ఒక సాధనము అనేటువంటి జ్ఞానము మన మనస్సులో కానీ లేకపోతే ఈ అజ్ఞానం అనేది చోటు చేసుకుంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం కదా, చిన్న చిన్న వయసులోనే మనకి ఏదైనా ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఈరోజు సాఫ్ట్వేర్ అనుకుందాం, వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ అనుసరించి 25-26 ఇయర్స్ లైఫ్లోనే వాళ్ళకి చాలా శాలరీ వస్తుంది అనుకోండి, 2 lakhs 3 lakhs. ఇక్కడ బాగా జ్ఞానం ఉందనుకోండి, వాళ్ళ మైండ్ చాలా శ్రేష్టంగా మంచిగా ఆలోచిస్తుంది అనుకోండి, వాళ్ళు ఇంకా లైఫ్లో చాలా నిరహంకారతతో ముందుకు వెళ్ళి ఉన్నతోన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి ఆ ధనాన్ని చాలా ప్రాపర్గా సద్వినియోగం చేసుకొని దాన్ని చాలా పుణ్య కార్యక్రమాలకే ఉపయోగిస్తారు. ఒకవేళ ఇక్కడ మనస్సు నిండా అజ్ఞానం ఉందనుకోండి, ఆ ధనాన్ని ఏ విధంగా ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవాలో కూడా తెలియక మనస్సులో ఎన్నో రకాల అడిక్షన్స్కి, దుర్వ్యసనాలకి లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా అజ్ఞానం ఏ విధంగా చేస్తుంది అంటే, ఈరోజు మన జీవితంలో మనం సంపాదించాం, చాలా ఐశ్వర్యం ఉంది, చాలా ధనం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కీర్తి ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ అజ్ఞానము మనకి తెలియకుండానే అహంకారాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే అహంకారం వస్తుందో అప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు, అది నాశనానికి దారితీస్తుంది. సంబంధాలని, ఆత్మీయులని కోల్పోతాం. మన నోటి నుంచి, మన మనస్సు నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి అనేది కూడా మన మీద మనకి కంట్రోల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా అజ్ఞానము మన మనస్సుని మనకి తెలియకుండానే నష్టపరుస్తుంది. ఇంకా అజ్ఞానం ఏ విధంగా చేస్తుంది, ఈ లైఫ్ 60 సంవత్సరాలు, ఈ లైఫ్ 70 సంవత్సరాలు జీవిస్తూ ఉంటాం, తింటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కానీ ఏంటి, ఈ జీవితాన్ని నేను ఎందుకు తీసుకున్నాను, నేను ఎటువంటి పుణ్యకర్మ చేయడం కోసం తీసుకున్నాను, ఇంత చరాచర జగత్తుని రచన చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని నేను పొందడానికి నా కోసం నేను ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను అనేటువంటి ఆలోచన లేకుండా ఈ అజ్ఞానము మన మనస్సుని కప్పివేస్తుంది. సో నేను ఏ కర్మ చేసినా దానికి భాగ్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మని మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి అజ్ఞానము, ఈ అజ్ఞానం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానం ఎప్పుడైతే మనస్సులో ఉంటుందో ఇక స్వతహాగానే పతనానికి కారణమయ్యేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, అసూయ, పగ, ద్వేష, నిర్లక్ష్య, సోమర్తన, భయము, అభద్రతా భావము, ఇతరులలో లోపాలు చూడటము, ఇవన్నీ వాటి ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది. ఈ దుర్గుణాల ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది. అందుకనే పరమాత్ముడు చాలా స్పష్టంగా పతనానికి ముఖ్యమైనటువంటి కారణాలలో అగ్నశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఈ అజ్ఞానం ఏంటో, దాని మూలం ఏంటో మనం బాగా తెలుసుకోగలిగినప్పుడు మన మనస్సులో ఈ చక్కటి భావం కలుగుతుంది. పరమాత్ముడి నోటి నుంచి ఈ అజ్ఞానం అనేది జీవితంలో ఉండకూడదు అని వచ్చింది అని అంటే జ్ఞానము ఎంత గొప్పది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, మన మనస్సుని చాలా చాలా శ్రేష్టంగా చేసుకుంటాం. ఇక ఏ విధమైనటువంటి దుర్వ్యసనాలకి లోను కాకుండా ఉండేటువంటి స్థితి, అది కంట్రోలింగ్ పవర్ అనండి, ఆ రూలింగ్ పవర్ అనండి, ఆ విల్ పవర్ అనండి, మనలో కలుగుతాయి. అజ్ఞానం ఉందనుకోండి, పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దిగులు పడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. ఎంతమందికి చెప్పినా ఏముంది, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిని, ఆ నష్టాన్ని నేనే కదా ఎదుర్కొని నిలబడాలి. మిగిలిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చినా కానీ నేను నిలబడాలి. అదే మనకి జ్ఞానం ఉందనుకోండి, ఫస్ట్ ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మనం ఫస్ట్ కొంచెం సేపు ఏకాంతంలో కూర్చొని మన ధ్యాన మందిరం కావచ్చు, భగవంతుని మందిరం కావచ్చు, ఆ స్థానంలో కూర్చొని
పరమాత్ముడికి చెప్పి ఆయన నుంచి శక్తిని తీసుకొని, దృష్టిని తీసుకొని, ఆయనకి భారాన్ని అప్పగించి మనస్సుని తేలికగా చేసుకునేటువంటి ఒక చక్కటి అలవాటు అనేది జ్ఞానము ద్వారా మనలో కలుగుతుంది. సో ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో, నా స్వరూపము శాంతి అని, నా సంస్కారము ప్రేమ అని, దయ అని, కరుణ అని, ఇటువంటి భావాలన్నీ మన మనస్సులో కలుగుతాయి. ఎప్పుడైతే మన మనస్సు ఈ శుభప్రదమైనటువంటి ఆలోచనలను క్రియేట్ చేస్తుందో, కరుణ, శాంతి, ప్రేమ ఇవి మనసులో లేకపోవడం వల్లనే కదా ఈరోజు అసూయ, పగ, ద్వేషం ఇటువంటి దుర్గుణాలన్నీ మొలకెత్తి మనకి తెలియకుండానే మన పతనానికి కారణమవుతూ ఉన్నాయి కదా. జ్ఞానముతో నా స్వరూపము శాంతి అని, నా స్వధర్మము సుఖము అని, ఆనందము అని, ప్రేమ అని, దయ అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఆ స్వరూపాన్ని తయారు చేసుకోవడానికి కావలసినటువంటి స్థితిని మనము తయారు చేసుకుంటాం. మరి ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది కలుగుతుందో, నేను నా మనస్సులో ఎలా ఆలోచిస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను అనేది తెలుస్తుంది. దీన్ని భగవంతుడు ఎలా చెప్తున్నారు? శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో మనకు వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. ఇది ఎంత చక్కటి గ్రేట్ సైకాలజీ అని అంటే, దీన్ని అర్థం చేసుకుంటే చాలు మన మనస్సుని మనం ఏ విధంగా సంస్కరించుకోవాలి అనేది గీతాచార్యుడు భగవంతుడు తెలియజేస్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే, నీ మనస్సులో నువ్వు ఏ ఆలోచన చేస్తున్నావు, దేనికోసం చింతన చేస్తున్నావు, దేనికోసం ఎటువంటి భావాలు క్రియేట్ చేస్తున్నావు ఒకసారి చేంజ్. ఎందుకంటే ఏ విషయం మీదైతే మనం బాగా దృష్టి పెట్టి ఆలోచిస్తామో అదే నా జీవితంలో వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః. ఉదాహరణ కోసం, నేను బాగా ధనం సంపాదించాలి, బాగా ధనం సంపాదించాలి, బాగా ధనం సంపాదించాలి అంటే మనస్సు ఎటువంటి మార్గాన్నైనా ఎంచుకుంటుంది. ధర్మ మార్గం కాకుండా అధర్మ మార్గమైనా సరే, పాప మార్గమైనా సరే ఎంచుకుంటుంది. ఎందుకంటే మనస్సులో అదే ఉంది కదా. ఏదైతే ఆలోచిస్తున్నామో దాంతోనే సంఘం ఏర్పడుతుంది, ఏదైతే ఆలోచిస్తున్నామో దాంతోనే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఇక్కడ నాకు ఇప్పుడు ఇది బాగా స్పష్టంగా అర్థమైంది. ధనం సంపాదించాలి, కానీ ధర్మ మార్గాన్ని సంపాదించాలి. ధనం సంపాదించాలి, అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి. ధనం సంపాదించాలి, పరమాత్మ యొక్క సలహా అనుసారం సంపాదించాలి. ఈ ఆలోచన మనస్సులో ఉందనుకోండి, మనస్సు ఆ ఆలోచనతోనే ఏకీభవించి అటాచ్మెంట్ని క్రియేట్ చేసుకుంటుంది. సో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాంతోనే మనకి సంఘం ఏర్పడుతుంది. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మన జీవితంలో అవుట్కమ్గా తిరిగి వస్తుంది అని గీతాచార్యుడు ఎప్పుడో శ్రీమద్ భగవద్గీతలో తెలియజేశారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మరి ఒక్కసారి దాంతో ఆసక్తి ఏర్పడిందనుకోండి, దాన్ని పొందాలి, దాన్ని ఏ విధంగా అయినా నెరవేర్చుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఇంతవరకు ఓకే. ఆ కోరిక నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే కోపం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. క్రోధాద్భవతి సమ్మోహః. నేను అనుకున్నది సాధించినప్పుడు సంతోషమే. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సంతోషమే. ఒకవేళ జరగకపోతే ఒకసారి నీ ఆలోచనలని చెక్ చేసుకో, కోపం కలుగుతుంది. కోపం కలిగినప్పుడు ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహః. అది మనస్సుని పూర్తిగా తన వశం చేసుకొని మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, మనం ఏం కర్మలు చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎవరి మధ్యలో ఉన్నామో, ఇటువంటివి ఏ విచక్షణ జ్ఞానం లేకుండా ఆ కోపం మనస్సుని కమ్మేస్తుంది. సమ్మోహః, సమ్మోహపరుస్తుంది. ఇంకా నాకేం కనిపించదు. సమ్మోహాత్ స్మృతి భ్రంశః. ఇక నేనెవరిని, నా శక్తి ఏంటి, నాలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి, నాలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి, ఇటువంటివన్నీ మర్చిపోయేలా చేస్తుంది. సో మరి ఎప్పుడైతే బుద్ధి నష్టమైపోయిందో,
మన నిర్ణయాలలో స్పష్టత ఉండదు కదా. మనం ఏ విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే ముందుకు వెళ్తాము అనేది తెలియదు కదా. సో జ్ఞానము వలన ఏమవుతుంది అనంటే మన మనస్సులో చక్కటి ఆలోచనలు చేస్తాము, పాజిటివ్ ఎఫర్మేషన్స్ చక్కగా చేస్తాము. నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటాం. నేను చాలా ప్రశాంతంగా ఉండాలి, ఆ ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము. నేను ఎప్పుడు భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి, అటువంటి ప్రిపరేషన్స్ చేసుకొని అటువంటి సాంగత్యంలోకి వెళ్ళడానికి మనల్ని మనం తయారు చేసుకుంటాము. నేను ఎప్పుడు మంచి వాళ్ళతోనే సాంగత్యం చేయాలి, మంచి సంస్కారాలనే ధారణ చేయాలి, ఇదే మనసులో ఆలోచిస్తున్నాం అనుకోండి, అదే ఔటికంగా మారుతుంది. అదే ఈరోజు సైకాలజీ చెప్తున్నటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ లేదా మేనిఫెస్టేషన్. అదే రూల్ అన్నమాట. ఎప్పుడైతే మన మనస్సులో మనం వీటి మంచి కోసం ఆలోచిస్తామో ఏమవుతుంది, శ్రద్ధ. అసలు శ్రద్ధ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది భగవంతుడు చెప్పే మహావాక్యాలు కావచ్చు, సద్గురువులు చెప్పేటువంటి మహావాక్యాలు కావచ్చు, జ్ఞాన యోగాల పట్ల శ్రద్ధ లేదా లా ఆఫ్ అటెన్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఆ శ్రద్ధ ఇక మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని అంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధతో నువ్వు జ్ఞానాన్ని పొందుతావు, ఆ శ్రద్ధతో నువ్వు పరమాత్మని సాన్నిధ్యాన్ని పొందుతావు, ఆ శ్రద్ధతో నీ కోసం నువ్వు కొంత సమయాన్ని కేటాయించుకోగలవు. కాబట్టి శ్రద్ధ చాలా ముఖ్యమైనది. ఆ శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది, ఒక చెవితో వింటాము, ఇంకొక చెవితో బయటికి పంపించేస్తాం. శ్రద్ధ ఉంది, ఎవరు ఏం చెప్పినా మంచి చెప్పినా శ్రద్ధ ఉందనుకోండి, దాన్ని రెండు చెవులతో విని లోపలికి తీసుకొని దాని మీద దృష్టి పెడతామో ఆలోచిస్తాం. ఎప్పుడైతే శ్రద్ధ లేదనుకోండి, జ్ఞానయోగాల పట్ల శ్రద్ధ లేదు, జీవితాన్ని ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవాలి అనే దాని పట్ల శ్రద్ధ లేదు, అప్పుడు ఏమవుతుంది, దాని పర్యావసానాన్ని మనం అందరము చూడాల్సి ఉంటుంది. కాబట్టి అజ్ఞశ్చ, అశ్రద్ధ అనేది ఉండద్దు. అశ్రద్ధ అనేది ఎప్పుడైతే కలుగుతుందో మనం ఇంకా ముందుకు వెళ్ళలేము, పెడచెవిన పెడతాము, దానిలో ఉన్నటువంటి ఉన్నతిని, లాభాన్ని, ప్రాప్తిని చూడలేము. మరి అప్పుడు ఏమవుతుంది, అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ. సంశయం, డౌట్, అనుమానము ఇవన్నీ కలుగుతాయి. సో సంశయము, సందేహము ఇవన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ అజ్ఞానము, అశ్రద్ధ, సంశయము ఇవన్నీ మనస్సులో కలిగినప్పుడు ఏమవుతుంది, మన బుద్ధి దివ్య బుద్ధిగా కాకుండా విపరీత బుద్ధిగా అవుతుంది. సో ఈ విపరీత బుద్ధి ఏం చేస్తుంది, పతనానికి కారణమవుతుంది కదా. సో ఇప్పుడు మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా మన మనస్సుని చక్కటి డిసిప్లిన్లో మౌల్డ్ చేసుకోవాలి అనంటే, జ్ఞానము, శ్రద్ధ, భగవంతుడి పట్ల ప్రీతి పుట్టి మన జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక చక్కటి భావన, ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ పరిస్థితి ప్రభావంలోకి రాకుండా హర్షితముఖంగా ఉండాలి అనేటువంటి ఒక చక్కటి ఆలోచన సరళి, ఇవన్నీ మన జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా చేస్తాయి. సో మరి వీటి యొక్క బెనిఫిట్ ఏంటి, జ్ఞానము, శ్రద్ధ, పరమాత్మని పట్ల ప్రీతి పుట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, క్షిప్రం భవతి ధర్మాత్మ, సస్వం శాంతి నిగచ్చతి. వాళ్ళు ధర్మాత్మలుగా ఎదగటానికి, మహానాత్మలుగా ఎదగటానికి చాలా అవకాశం ఉంటుంది. శాశ్వతమైనటువంటి శాంతిని పొందటానికి అవకాశం ఉంటుంది. ఇంకా అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నమే భక్త ప్రణశ్యతి, అటువంటి జ్ఞాన యోగ స్థితిలో ఉన్నటువంటి భక్తులకి నష్టం ఎప్పుడూ జరగదు. కౌంతేయ ప్రతిజానాహి అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. సో మనకి కావాల్సింది కూడా ఏంటి, శాంతియే కావాలి. మనకి కావాల్సింది కూడా ఏంటి, సుఖమే కావాలి. మనకి కావాల్సింది కూడా ఏంటి, మన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవడమే కావాలి. ఎంతోమంది మహానాత్మలని,
ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం ద్వారా వాళ్ళ జీవితాన్ని ఉన్నతోన్నతంగా తయారు చేసుకున్నటువంటి వాళ్ళ జీవితాలని ఎంతోమంది మనం పరిశీలిస్తే మనకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఎంత శ్రద్ధ, వాళ్ళు ఎంత అంకిత భావము, వాళ్ళు ఎంత డెడికేషన్తో చేశారు అని. కాబట్టి ఈ జ్ఞానము, ఈ శ్రద్ధ, ఈ పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎవరిస్తారు? ఒకసారి ఆలోచిస్తే అవి భగవంతుడి దగ్గరే దొరుకుతాయి కదా. సో ఎప్పుడైతే ఈ జ్ఞానము, ఈ శ్రద్ధ, ఈ ప్రీతి బుద్ధి మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవటము, వీటి మీద మనం దృష్టి పెడతామో అప్పుడు వీటి యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే ఆనందం. అదే కదా మనకి కావాల్సింది. దానికోసమే కదా మనిషి వెతుకుతూ ఉన్నాడు, భ్రమిస్తూ ఉన్నాడు. సో అది ఎప్పుడైతే దొరుకుతుందో, ఆ ప్రాప్తిని, ఆ అనుభవాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఏమవుతుంది? కోరికలు తగ్గుతాయి. అత్యాశ, దురాశ, వ్యామోహము ఇటువంటివన్నీ తగ్గుతాయి. అత్యాశ, వ్యామోహము, దురాశ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నెగిటివ్ థింకింగ్, అదే ప్రతికూల ఆలోచనలన్నీ తగ్గుతాయి. ఈ ప్రతికూల ఆలోచనలన్నీ తగ్గినప్పుడు ఇతరులని చూడటము, ఇతరులతో పోల్చుకోవటము ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. సో ఇటువంటివన్నీ మనం తగ్గిపోయినప్పుడు మన మీద మనం దృష్టి పెడతాం, మన లక్ష్యం ఏంటో మనం నిర్ణయించుకుంటాము, మన గమ్యం ఎటువైపు అనేది నిర్ణయించుకుంటాం. కాబట్టి ఈ మూడు కలిసి మన జీవితాన్ని ఎటు నుంచి ఎటువైపుకు తీసుకొని వెళ్తున్నాయి అనేది మనకి బాగా మనసుకు అర్థమైనప్పుడు తప్పకుండా వాటికి మనం స్థానం ఇస్తాము. ఆ జ్ఞానంతో మన జీవితాన్ని ఎంతో సుందరంగా చేసుకుంటాము. శ్రద్ధ, ఈ శ్రద్ధ మనం ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, మనం అది జాబ్ చేస్తున్నా, లేకపోతే మనం బిజినెస్ చేస్తున్నా, లేకపోతే మనం స్టూడెంట్గా ఉన్నా, లేకపోతే మనం ఏ సెక్టార్లో ఉన్నా, ఈ శ్రద్ధ అనేది మనకి చాలా 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 అవసరం. అదే లా ఆఫ్ అటెన్షన్. నువ్వు దేని మీదైతే దృష్టి పెడతావో ఆ శక్తియే నీలో జనరేట్ అవుతుంది. నువ్వు దేనికోసమైతే ఆలోచిస్తావో అటువంటి భావాలే నీలో జనరేట్ అవుతాయి. మన శుభం కోసం, మంచి కోసం, జ్ఞానయోగాల కోసం, దైవీ గుణాల కోసం చింతన చేసినప్పుడు, సంశయాన్ని తొలగించుకున్నప్పుడు, యోగ సన్యస్త్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం, యోగయుక్త స్థితిలో ఉండి కర్మలు చేయటము, జ్ఞానము అనేటువంటి ఖడ్గము ద్వారా మనలో ఉన్నటువంటి సంశయాలను, సందేహాలను తొలగించుకోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి యోగయుక్త స్థితిలో ఉంటూ ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గము ద్వారా మనస్సులో జనిస్తున్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తొలగించి కర్మయోగి స్థితిలో ఉండి జ్ఞానాన్ని, శ్రద్ధని మన జీవితంలో మనము అవలంబించి ఆచరించగలిగినట్లయితే ఆ చక్కటి దివ్యమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతాం. ఇప్పటి వరకు మనము అజ్ఞానము, అశ్రద్ధ, సంశయము మన జీవితాన్ని, మన బుద్ధిని ఏ విధంగా నష్టపరిచి పతనం వైపుకు తీసుకెళ్తాయి, వాటి స్థానంలో జ్ఞానము, శ్రద్ధ, పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి మన మనస్సుని ఎంత దివ్యంగా చేస్తాయి అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.